ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము క్రీస్తు మనలో జీవించుట. గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. యేసు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన వారి జీవితాల ద్వారా క్రీస్తు యేసు యొక్క పరిమళ సువాసనగా వెదజల్లబడాలి. వారి చుట్టూ ఉన్న ప్రజలు, లోకము వారి మాటల్లో, క్రియలలో క్రీస్తును చూడగలగాలి. మనము ఈ లోకమునకు క్రీస్తును పరిచయం చేయాలంటే మొదట మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. మనము పాపము విషయమై మృతి నొంది మనము క్రీస్తులో జీవించాలి. కనుక ఇక నుండి మన కొరకు కాదు గాని మన కొరకు మరణించిన యేసుక్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తును ఈ లోకమునకు చూపిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, మా శరీరేచ్ఛలను, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నీలో జీవించే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.